ఏదైనా సక్సెస్ అవ్వాలి అనంటే అయితే కష్టపడాలి. లేదు అని అనుకోకుంటే అనుకోకుండా అదృష్టం కలిసి రావాలి. చాలా మందికి బాగా చదివి డిగ్రీలు చదివి లేదంటే ఏదైనా చేస్తే ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే చాలామంది ఒక్కొక్క ఫీల్డ్‌కి సంబంధించి ఒక్కొక్కరు ఉంటూ ఉంటారు. లైక్ సినిమాల్లో రాణించాలి అని అనుకుంటే రకరకాల ఫిట్‌నెస్‌లు పెంచుకోవాలి. అలాగే వాళ్ళ గ్లామర్‌ని పికప్ జేసుకోవాలి. ఎవ్రీడే గ్లామర్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆడిషన్స్ ఇవ్వాలి. ఆడిషన్స్‌లో సెలెక్ట్ అవ్వాలి. ఇది చాలా ప్రాక్టీస్ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ అంతా ఉంటేనే కానీ వాళ్ళు సినిమాల్లో సక్సెస్ అవ్వడం, ఒక హీరోయిన్‌గా గాని ఏదైనా ఒక రోల్‌ని వాళ్ళు తీసుకోవడం అన్నది వాళ్ళ అదృష్టం మీద సగం డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలా మందికి అసలు ఇవన్నీ చేయకుండానే అదృష్టం పట్టేస్తూ ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళని జనరల్‌గా అంటూ ఉంటాం. నక్కతోక తొక్కిందేమో అదృష్టం ఇంత బాగా కలిసొచ్చింది. ఎక్కడో నక్కతోక తొక్కినట్టున్నాడు వీడు అని జెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో, ఇలాంటివి జరుగుతున్న టైంలోనే ఇలాంటి సామెతలు గూడా పుట్టుకొచ్చినాయి అని జెప్పుకోవచ్చు. సో, మరి ఇదే రకంగా జూసుకుంటే రీసెంట్‌గాను మహాకుంభమేళ జరిగింది మనకి. ఈ మహాకుంభమేళాలోని అందరూ గూడాను ఒక రీతిలో ఉంటే అందరూ గూడా అక్కడ దైవభక్తిలో ఉన్నవాళ్ళు, అలాగే అక్కడికొచ్చిన వాళ్ళకి పూలు, పళ్ళు అమ్ముతున్న వాళ్ళు, అలాగే పూసల దండలు అమ్ముతున్న వాళ్ళు వీళ్ళందరూ గూడా ఉన్నారు. మరి ఇలా అందరూ గూడాను వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు చేసుకుంటూ ఏదో రూపాయి సంపాదించుకునే హడావిడిలో ఉంటే, ఒకే ఒక్క అమ్మాయి మాత్రం అన్ని లక్షల జనాల్లోని అందరి కెమెరాస్ గూడాను ఒక్క అమ్మాయి వైపు దృష్టి మొత్తం మళ్ళింది. ఇది అసలు ఒక రకంగా ప్రపంచాన్ని కుదిపేసింది గ్లామర్ విషయంలో ఈ వార్త. ఎంత వైరల్ అయిందంటే అసలు ప్రతి ఒక్కరు గూడాను అసలు ఈవెన్ విలేజెస్‌లోని బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు గూడాను అసలు ఎవర్రా ఈ అమ్మాయి? అసలు ఏంటి? అని జెప్పేసి టక్‌మని ఆ వీడియోని ఆన్ జేసి చూడడం అయితే జరిగింది. అంటే ఎంత వైరల్ అయిందంటే చూడండి. అంటే పుట్టినప్పుడు వాళ్ళు పెట్టి పుట్టార్రా అని అంటూ ఉంటారు. లేదా నక్కతోక తొక్కారు అంటారు. సో, ఇట్లాగా ఆ అమ్మాయి మొనాలిసా మీ అందరికీ తెలిసిన పేరు మొనాలిసా ఒకప్పటి అందగత్తె పేరిది. మరి ఆ మొనాలిసాని మోనాలిసా కింద మళ్ళా తిరిగొచ్చిందా లేకపోతే ఏంటి అన్నట్టుగాను ఈ అమ్మాయి అందం గూడా నా కళ్ళకి మాత్రం ఫిదా అయిపోయారు అందరూ గూడాను. ప్రతి ఒక్కరు గూడాను అసలు కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళు దేవుడి మీద సంగతి లేదా కుంభమేళాలో స్నానం ఆచరించాలి అన్న దాన్ని సంగతి పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరు గూడా ఈ మోనాలిజా అనే అమ్మాయి వెనకే పడ్డారు. సో, అసలు కంప్లీట్‌గాను సెలబ్రిటీ ఒక్క నైట్‌లోనే ఒకే ఒక్క రీల్‌తోనే అమ్మాయి సెలబ్రిటీ అయిపోయింది. ఎంతోమంది ఎన్నో ఏళ్లుగా కష్టపడి చేస్తున్న సెలబ్రిటీ అనే ఆ పేరుకి ఆ అమ్మాయి ఒక్క నైట్‌లో సెలబ్రిటీ అయిపోయి వాళ్ళందరిని గూడా డామినేట్ చేసేసిన స్థాయికి ఆ వీడియోస్ వైరల్ అయినాయి. సో, అసలు ఆ టైంలోన ఈవెన్ ఎంత పెద్ద సెలబ్రిటీ వీడియో పెట్టినా ఈ మోనాలిసా ఉన్న వీడియోనే టచ్ అయ్యేది అందరు. మోనాలిసా ఉన్న వీడియో మాత్రమే వైరల్ అయింది ఆ టైం మొత్తం. సో, మనం ఊహించొచ్చు ఏ రీతిలోన ఈ అమ్మాయి పాపులర్ అయింది అనేది. ఏదైనా గూడాను చూసే ఆ కళ్ళు అమ్మాయి అట్రాక్టివ్ కళ్ళు ఏదైతే ఉన్నాయో, ఆ కళ్ళే తనకి మొత్తం ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పేలాగా చేసుకుంది. మరి ఇప్పుడు ఆ మోనాలిసా ఏం చేస్తుంది? ఎక్కడుంది? మరి ఒకేసారి అంత హైప్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు గూడా అమ్మాయిని ఇంటర్వ్యూలు చేసేసారు. ప్రతి ఒక్కళ్ళు గూడాను కొన్ని ఆర్గనైజేషన్స్‌కి సంబంధించి ఆ అమ్మాయితోని ఏమైనా ఇప్పించడము అట్లాంటివన్నీ జేశారు. అసలు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయలేని మీడియా లేదు అన్న రీతిలో వెంటబడ్డారు ఆ అమ్మాయి వెంబడి. సో, అంత పాపులర్ అయింది. మరి ఆ అమ్మాయి ఇప్పుడు ఏం జేస్తుంది? అప్పటితో ఇంక అయిపోయిందా? తీసుకున్న వాళ్ళందరూ గూడా వీడియో ఇస్తే ఒక 1000, 2000 ఇచ్చి అట్లా చాలామంది వీడియోస్ తీసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. సో, అప్పటికే వాళ్ళు పూసలు అమ్ముకుంటూ ఉన్నారు. పూసల దండలు అమ్ముకొని వ్యాపారం జేస్తూ ఉన్న కుటుంబం వాళ్ళది. సో, మరి మోనాలిసా తనకి అక్కజెల్లెళ్ళు ఇలాగ స్నేహితులు, ఫ్రెండ్స్ అందరూ గూడాను వీళ్ళందరిది ఒకటే వ్యాపారము. అదే వ్యాపారం చేసుకుంటూ గూడా వాళ్ళ వృత్తిని కొనసాగిస్తూ ఉన్న టైంలోని ఇది జరగడం అనేది వాళ్ళకి ఒక రకమైన యూ టర్న్ లాగా అయిపోయింది. సో, మళ్ళా వాళ్ళు పూసలు అమ్ముకోవడం ఇట్లాంటివన్నీ జేయకుండాను కొంతవరకు గూడా ఎవరైనా యూట్యూబర్స్ ఏదైనా వీడియోస్ తీసుకోవడం, ఏదైనా ఇంటర్వ్యూస్‌లో కవర్ జేయడము, లేదా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసి డైరెక్టర్స్ వీళ్ళు అమ్మాయిని అప్రోచ్ అవ్వడము, కొన్నింటికి అమ్మాయిని వెల్కమ్ జేయడము, అలాగే బ్యూటీ పార్లర్స్‌కి సంబంధించి సెలూన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ సెలూన్ బ్రాండ్‌ని పెంచుకోవడానికి ఆ అమ్మాయికి మళ్ళా ఆహ్, ఆ అమ్మాయిని మోడల్‌గా తీర్చిదిద్దడము. ఇలా అసలు మొత్తానికైతే మాత్రము ఆ అమ్మాయికి సంబంధించి అమ్మాయి రూపాన్ని పూర్తిగా మార్చేసి ఒక సెలబ్రిటీలాగా పరిచయం చేస్తూ గూడా చాలామంది క్యాష్ చేసుకున్నారని ఒక రకంగా చెప్పొచ్చు. అలాగే అమ్మాయికి గూడా కొంత ఎంతో కొంత ఇవ్వడం అయితే జరిగింది. ఇచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, ఈ రకంగా కొంత అమ్మాయికి ప్లస్ అయినప్పటికీ గూడాను మరి వృత్తిపరంగా వాళ్ళు స్థిరపడాలి గాబట్టి తనైతే మాత్రం ఒక
బిజినెస్ ఏదో పెట్టుకుంది అని జెప్పేసి అన్నారు. మరి దానికి ఎవరైనా డొనేట్ చేసారా? లేకపోతే వాళ్ళే పెట్టుకున్నారా ఏంటన్నదైతే మనకి క్లియర్ డీటెయిల్స్ లేకపోయినప్పటికీ గూడా మొత్తానికి ఆ అమ్మాయి చిన్న వ్యాపారం అయితే పెట్టుకుంది. ఆ కుటుంబం అంతా గూడా ఇప్పుడు దాని మీద కొంచెం ప్రొఫెషనల్‌గా అయితే చేంజ్ అయింది. ఏదైతే వీధిలో నమ్ముకుంటూ బ్రతికే కుటుంబం ఉందో వాళ్ళు కొంత ప్రొఫెషనల్‌గా సెటిల్ అయ్యే ఛాన్స్ అయితే వాళ్ళకి దక్కింది. అయితే ఈ ఈ విషయంలో ఇప్పుడేంటంటే చాలామంది మరి ఇంత అందంగా ఉంది గదా! ఈ అమ్మాయి నిజంగా అసలు ఆ కళ్ళు, ఆ స్మైల్ ఇవన్నీ గూడా మేకప్ చేస్తే అసలు అద్భుతంగా ఉంది పిల్ల అసలు. ఈ అమ్మాయిని ఏదో రకంగాను ఏదైనా మూవీస్‌లోకి తీసుకునే ఛాన్స్ ఉంటదేమో. ఎవరైనా ఖచ్చితంగా ఎవరో ఒకరు క్యాప్చర్ చేస్తారు. ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేసుకుంటారు అని ఏదైతే వార్తలు అప్పట్లోన రూమర్స్ అయితే వచ్చినాయో, ఆ పలానా సినిమాలో యాడ్ చేయబోతుంది, పలానా సినిమాలో యాక్ట్ చేయబోతుంది, పలానా యాడ్‌కి తీసుకున్నారు. ఇట్లా చాలామంది అనుకున్నారు. బట్ ఇదే నేపథ్యంలోన అమ్మాయికి మాత్రం ప్రస్తుతానికైతే మాత్రము నిజంగానే ఒక మంచి ఛాన్స్‌నైతే కొట్టేసింది. ఇదసలు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చినా ఎప్పటికీ సెలెక్ట్ అవ్వలేని అమ్మాయిలు, అబ్బాయిలు ఇంకా ఆడిషన్స్ కోసం చుట్టూ తిరుగుతా ఉన్నారు. అనేక మంది డైరెక్టర్స్ చుట్టూ, అనేక ప్రొడక్షన్స్ చుట్టూను. బట్ అసలు నిజంగానే నక్కతోక తొక్కిందనే జెప్పుకోవాలి. మరి 'మోనాలిసా' హీరోయిన్ గాను ఒక్క లాంగ్వేజ్‌లోనొస్తే పర్వాలేదు. ఆ అమ్మాయి మదర్ టంగ్‌కి సంబంధించిన లాంగ్వేజ్ గూడా గాదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనే ఏకంగా దాదాపు 5 లాంగ్వేజెస్‌లోని ఇంచుమించుగాను ఈ అమ్మాయికి సంబంధించిన ఒక సినిమానైతే మాత్రము తీయబోతున్నారు అనైతే వార్తలు వచ్చినియి. మరి గతంలో నా 'క్రష్' అలాగే 'ఇట్స్ ఓకే గురు' లాంటి సినిమాల్లో నటించిన హీరో అబ్బాయి చరణ్ సాయి ఈ అబ్బాయినైతే మాత్రం హీరోగా పెట్టి తన్ని 'మొనాలిసా' కాంబినేషన్‌లోనైతే చేయాలని చూస్తున్నారు. దానికి సంబంధించి 5 భాషల్లో మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. మరి దీనికి సంబంధించిన షూటింగ్స్ ఇవన్నీ గూడా స్టార్ట్ అవబోతున్నాయని జెప్పేసైతే మాత్రం వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ సినిమాకి సంబంధించి శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్ మీద తీస్తున్నారు అని జెప్పేసైతే వార్తలు వింటూ ఉన్నాం మనము. మరి అది ఎంతవరకు ఏంటి అన్నది మరి దానికి సంబంధించిన ప్రమోషన్, దానికి సంబంధించిన యాడ్ ఫోటోస్ ఇవన్నీ వస్తేనే గాని మనకు గూడా ఒక క్లారిటీ రాదు. మొత్తానికి ఏదైతే గాని 'ఏకే రావు', 'పీకే రావు' ఇట్లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన శ్రీను కోటపాటి ఈ ఈ అమ్మాయితో ఈ సినిమాకి సంబంధించిన మూవీనైతే డైరెక్ట్ చేయబోతున్నారు అని జెప్పేసి వార్తలైతే వస్తూ ఉన్నాయి. మరి ఈ సినిమాకి సంబంధించి పూజ కార్యక్రమం అయితే ప్రారంభమైంది హైదరాబాద్‌లో అని జెప్పేసి గూడా వార్తలున్నాయి. సో, మొత్తానికైతే మాత్రము 'మొనాలిసా' అయితే ఒక రేంజ్ స్థాయిలోనంటే అటు తెలుగు, తమిళ, కన్నడ ఈ అన్ని భాషల్లో గూడాను ఒకేసారి ఎట్ ఏ టైమ్‌లోన మూవీనైతే రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఏంటి అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? ఆ అమ్మాయి స్టోరీని ఒకవేళ రియల్‌గా ఏదైనా ఒరిజినల్‌గా తీయబోతున్నారా ఏంటి? ఇవన్నీ అయితే మాత్రం మనకి డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. రావాల్సి ఉంది. బట్ దీనికి సంబంధించిన పనులైతే జరుగుతూ ఉన్నాయి అని జెప్పేసి యూనిట్ అంతా గూడా దీనికి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయని జెప్పేసి అయితే వెల్లడించారు. ఆ టీమ్ కొన్ని డీటెయిల్స్ మనకి ఇంతవరకే డీటెయిల్స్ ఇచ్చింది. సో, నిజంగానే అట్లా వస్తే మాత్రము ఖచ్చితంగా మూవీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని అంటున్నారు. ఎందుకంటే అసలు జనరల్‌గా 'మొనాలిసా'ని చూడ్డానికే వెళ్ళొచ్చు ఈ సినిమాకి అన్న టాక్ గూడా వినిపిస్తుంది. ఎందుకంటే తను మామూలుగా ఉన్నప్పుడే ఆమె వెంటబడి అసలు పోలీసుల ఆధ్వర్యంలోన అమ్మాయికంతా ముసుగులేసి మొత్తం పోలీస్ బెటాలియన్‌తోని అమ్మాయిని పక్కకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులొచ్చినియి అప్పట్లోనే. అంత అటాక్ చేశారు అందరూ గూడా. అసలంత బ్లాక్ చేశారు అమ్మాయిని. సో, ఇప్పుడు నిజంగానే ఈ మూవీ రిలీజ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గూడా ఈ అమ్మాయి యాక్షన్ ఎలా ఉంది అని చూడ్డానికి గూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని జెప్పేసైతే మాత్రం మనకి వినిపిస్తున్న వార్తలు. సో, చూద్దాం 'మొనాలిసా' ఎలా యాక్ట్ చేస్తుంది? ఏ క్యారెక్టర్‌లో యాక్ట్ చేయబోతుంది అన్నది.